హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ అందరితో నా మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ చివరి వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మీ సలహాలు సపోర్ట్ నాకు చాలా అవసరం అన్నమాట. నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2.5 months అవుతుంది. కానీ నేనెవరు ఏంటి అనేది ఎప్పుడు ఎక్కడ రివీల్ చేయలేదు. ఇప్పటి వరకు స్క్రీన్ మీద కనిపించకుండానే వీడియోస్ని షార్ట్స్ని చేస్తున్నాను. కానీ చాలామంది అనుకోవచ్చు ఎందుకు నేను స్క్రీన్పై కనిపించట్లేదు అని. అందుకే నేను ఈ డౌట్స్ క్లియర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మామూలుగా అయితే అకార్డింగ్ టు యూట్యూబ్ అల్గోరిథం చూసినట్లయితే ఏం చెప్తారంటే మన వీడియోస్ కానీ షార్ట్స్ని కానీ ఎక్కువగా వైరల్ అవ్వాలంటే మన ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్ ఉండాలి అని, అలాగే మనం ఆఫ్ స్క్రీన్ కంటే ఆన్ స్క్రీన్లో చెప్పినప్పుడే మన ఆడియన్స్పై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతామని అంటారనమాట. అది 100% కరెక్ట్ అండి. కానీ నాకు అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే నేను ఇంట్లో ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఎవరికీ తెలియకుండా ఛానల్ స్టార్ట్ చేశాను. కొన్ని అత్యవసర పరిస్థితుల వల్ల స్టార్ట్ చేయవలసి వచ్చింది. మెయిన్ రీజన్ వచ్చేసి నేను నా అమ్మ నాన్నలకు ఒక చిన్న ఇల్లు కట్టించాలి, సొంత ఇల్లు వాళ్ళకి ఉండాలి అని. వారిది ఇప్పుడు పెద్ద వయసు, చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఇల్లు కట్టుకోలేరు. అలాగని వారు ఎవరి మీద ఆధారపడకూడదు, అనాథలుగా మిగలకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట. నేను కూడా ఎవరి దగ్గర నుండి ఆశించకుండా ఏదో నాకున్న టాలెంట్తో ఎంతో కొంతవరకు సాయంగా ఉండాలన్నదే నా కోరిక. నేనేమనుకున్నా అంటే ఈ ఛానల్ ద్వారా వచ్చే డబ్బుతో వారికి సపోర్ట్ చేయాలనేదే నా యొక్క ఈ చిన్న ప్రయత్నం. కానీ ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఇప్పటికీ నాకు కొంచెం భయంగానే ఉంది లోపల. ఎప్పుడు బయటపడతానో ఏమో, నా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, నా లైఫ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందో అని ఎన్నో సందేహాలు నాకు కూడా ఉన్నాయి మనసులో. కానీ జస్ట్ దేవుని మీద భారం వేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అందుకే నేను డివోషనల్ ఇన్ఫర్మేషన్స్కి సంబంధించిన షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఎక్కువగా చేస్తున్నాను. కానీ ఈ తక్కువ సమయంలో నాకు అర్థమైంది ఏంటంటే డివోషనల్ ఇన్ఫర్మేషన్స్ వ్యూవర్స్ నుంచి అంత ఆదరణ కనిపించట్లేదు. సో యాక్చువల్లీ నేను కూడా ఎలాంటి కంటెంట్ని చూస్ చేసుకోవాలా అనే కన్ఫ్యూషన్లో కూడా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ ఆడియోని వింటున్న వారందరూ నేను కొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే ఏం చేయాలో నా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మీ అమూల్యమైన సలహాలను ఇవ్వగలరని ఆశిస్తున్నాను. అలాగే ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. మీ అందరి ఆశీస్సులు, సపోర్టు నాకు కావాలి. ఈ వీడియో జెన్యున్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.